హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్ లో మనము 8th క్లాస్ తెలుగుకి సంబంధించి సెకండ్ లెసన్ మాతృభూమి లెసన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం క్లియర్ గా, అందులో ఉన్న గ్రామర్ తో సహా. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే థర్డ్ లెసన్ శతక సౌరభం లెసన్ గురించి ఇవాళ మనం అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? దీంట్లో కూడా టెక్స్టువల్ గ్రామర్ ని, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రామర్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఎక్కడ మిస్ చేసుకోకుండా. నేనైతే మీకు ముందే చెప్తున్నాను, 8th క్లాస్ గ్రామర్ కొంచెం టఫ్ లెవెల్ పెరుగుతుంది. సో కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కడ మిస్ చేసుకోకుండా కాన్సన్ట్రేట్ చేసి వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకేనా? ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా ఆల్రెడీ నేను 6th 7th తెలుగుకి సంబంధించి అన్ని టెక్స్ట్ బుక్స్ లో ఉన్న అన్నిటిని గ్రామర్ మొత్తం అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే, నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకెందుకు లేట్ చేయకుండా మనం అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మన టాపిక్ లోకి వస్తే, ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటుంది 8th క్లాస్ తెలుగులో థర్డ్ లెసన్ శతక సౌరభం లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మన పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం చూద్దాం. ప్రక్రియ వచ్చేసి శతకం, ఇతివృత్తం నైతిక విలువలు. ఇవి చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి. ఒక పద్యం ఇచ్చారు మనకి, ఆ పద్యం గురించి చూసుకుందాం. ఫస్ట్, శృతి సుభగం వైనను సన్మతినిచ్చును నీతిన్ బెంచు మాన్యతన్ గూర్చును శతకము మాపు తమమ్ములన్ శతపత్ర సుహితుని ఓలే సతతము నేస్తం. ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న వచ్చారు చూడండి. పై పద్యంలో దేని గురించి ప్రస్తావన ఉంది అని. ఈ పద్యం దేని గురించి అంటే శతకం యొక్క గొప్పతనాన్ని, శతకం యొక్క విశిష్టతను గురించి చెప్తుంది. శతకము అంటే ఏంటి? శతకము అంటే 100 లేదా అంతకంటే ఎక్కువ పద్యాల రచన, 100 లేదా 108 పద్యాల రచన అనేసి అనమాట. ఇంకా మీకు నచ్చిన శతక పద్యాలు, మీకు వచ్చిన పద్యాలు చెప్పమంటున్నాడు. ఇది చూడండి. ఇంకా మన పద్యం యొక్క ఉద్దేశం చూద్దాం. మన పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యాంశం యొక్క ప్రధాన ఉద్దేశం. ఏంటంటే, విద్యార్థులలో లౌకిక జ్ఞానాన్ని, అలాగే జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించి వాళ్ళని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇంకా కవుల గురించి, వాళ్ళ కాలము, వాళ్ళు రాసిన శతకాలు ఇచ్చారు చూడండి. ఫస్ట్ కవి పేరు గరికపాటి మల్లావధాని. ఈయన 19వ శతాబ్దము విద్యార్థి శతకం. మల్లావధాని 19వ శతాబ్దం విద్యార్థి శతకం ఈయన. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో చెప్తా దీన్ని. మల్లావధాని, అవధానం చేయడం అంటే నేర్చుకోవడం అని. విద్యార్థులు ఏం చేస్తారు? నేర్చుకుంటారు, అవధానం చేస్తారు. నేను అలా చిన్న హింట్ లాగా ఏదో ఒకటి లింక్ చేసుకొని గుర్తుపెట్టుకున్నా. సో మల్లావధాని, అవధాని వస్తే విద్యార్థి అని గుర్తుపెట్టుకున్నా. నెక్స్ట్ మారద వెంకయ్య 17వ శతాబ్దం భాస్కర్ శతకం. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాం. భాస్కరుడు అంటే సూర్యుడు, మారడ అనేసి. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య, పక్కి కుమార కుమారి, ఈయన 16వ శతాబ్దం. ఆ తర్వాత పెరుమాళ్ళు మునెప్ప, ఈయన 20వ శతాబ్దం విద్యా శతకం. మునులు ఏం చేస్తారంటే విద్య చెప్తారు. ఓకే, అలా మునెప్ప విద్యా శతకం. నెక్స్ట్ కంచెర్ల గోపన్న, ఈయన 17వ శతాబ్దం దాశరథి శతకం. ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ మాచిరాజు శివరామరాజు, మాచిరాజు మనుల మూట అలా గుర్తుపెట్టుకోండి. 20వ శతాబ్దం ఈయన. నెక్స్ట్ బమ్మెర పోతన, ఈయన 15వ శతాబ్దం నారాయణ శతకం. ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ గుండ్లపల్లి నరసమ్మ, ఈవిడ 20వ శతాబ్దం వరదరాజ శతకం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటుంటే, మాకు గుంటూరు దగ్గర ఒకటి ఉంది రిజర్వాయర్, గుండ్లపల్లి రిజర్వాయర్ సంథింగ్ ఏదో ఉండిద్ది పేరు. సో దానికి వరదలు వచ్చాయి అనమాట. నేనైతే అలా గుర్తుపెట్టుకున్నాను, మాకు దగ్గరలో ఉండిద్ది అది. సో గుండ్లపల్లికి వరదలు వచ్చినాయి. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకం. ఇంకా కొండూరి వీర రాఘవాచార్యులు, ఈయన 20th సెంచరీనే మిత్ర సాహిస్త్రి శతకం. ఈయనేంటి? మిత్ర సాహస్త్రి శతకం. వీళ్ళు ఇది ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే, వీర రాఘవ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, మిత్రులు. సో వీర రాఘవాచార్యులు మిత్ర సాహస్త్రి శతకం. నేనైతే వీటిని ఇలా గుర్తుపెట్టుకున్నాను. సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అనేది మీకు చెప్పాను. మీకు యూజ్ అయితే దాన్ని అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదు మీ ఓన్ స్టైల్స్ మీకు ఉన్నాయంటే సో అలానే చదివేసుకోండి. ఓకే, ఇక వీళ్ళలో మనం చూస్తే కొండూరి వీర రాఘవాచార్యులు, గుండ్లపల్లి నరసమ్మ, మాచిరాజు శివరామరాజు, పెరుమాళ్ళ మునెప్ప, వీళ్ళందరూ 20th సెంచరీకి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కొత్త వాళ్ళు. ఇంకా మారద వెంకయ్య, పక్కి అప్పల నరసయ్య, కంచర్ల గోపన్న, బమ్మెర పోతన, వీళ్ళందరూ మనకు తెలుసు. మనకు తెలియదు వీళ్ళే గరికపాటి మల్లావధాని. ఇంకా మిగిలిన ఈ నలుగురు, ఈయన ఒక్కడ 19వ శతాబ్దం, వీళ్ళందరూ 20వ శతాబ్దం. ఓకే, ఇంకా మనం ఈ పద్యాలలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ పద్యం చూద్దాం చూడండి. జననీ జనకులు నినుగని పెనచిన దేవతలటంచు పెనుప భక్తిం గనుగొని యనిసము వారిన్ దనుపుటయే నీకు సౌఖ్యము విద్యార్థి శతకం. విద్యార్థి శతకం ఎవరిదని చెప్పుకున్నాం? అవధాని. విద్యార్థులు ఏం చేస్తారు? అవధానం చేస్తారు. సో గరికపాటి మల్లావధాని.
విద్యార్థి శతకం గరికపాటి మల్లావధాని గారిది. ఓకే, ఇంకా ఇందులో మనకి తెలియని వాటికి మీనింగ్స్ చూద్దాం చూడండి. జనని జనకులు నినుగని పెనచిన దేవతలటంచు. ఇక్కడ అటంచు అంటే భావించు అని అర్థం. అటంచు అంటే భావించు, అంటే నిన్ను కన్న తల్లిదండ్రులని, నేను పెంచిన తల్లిదండ్రులని దేవతల్లాగా భావించు అని. ఇంకా అనిశము అంటే ఎల్లప్పుడూ. నెక్స్ట్ ఇక్కడ తనుపుట అని ఉంది, అక్కడ అది తనుపుట అని. తనుపుట అంటే తృప్తి చెందించుట. సో ఫస్ట్ దీంట్లో ఉన్న మీనింగ్స్ అవన్నీ చూసుకున్నాము. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించి భావం చూసుకుందాం చూడండి. ఇక్కడ విద్యార్థి, ఇది మకుటము. విద్యార్థి, ఇప్పుడు నీకు జన్మనిచ్చి నిన్ను పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు దేవతలతో సమానం, వాళ్ళని దేవతల్లాగా భావించు. వారిని ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలతో సేవించి, వాళ్ళని ఎప్పుడు భక్తి శ్రద్ధలతో సేవించి వాళ్ళని సుఖపడేలాగా, వాళ్ళని సంతోష పెట్టేలాగా చూసుకోవాలి. తల్లిదండ్రులను ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పడమే ఈ పద్యం యొక్క భావం. ఇంకా తర్వాత చూస్తే, దానము చేయనేరని యధార్మికు సంపదలుండి ఉండినన్ దానె పలాయనం బగుట తథ్యము బూరుగు మానున్ గాచినన్ దాని ఫలంబులూరక వృధాపడిపోవనే ఎండి గాలిచే గానలోన నేమిటికి గాక యభోజ్యములౌట భాస్కర. ఇది భాస్కర శతకం. ఎవరు? మారద వెంకయ్య. ఈయన 17వ శతాబ్దం. ఇప్పుడు మల్లావధాని చూసుకుంటే 19వ శతాబ్దం. ఇక్కడ ఇప్పుడు ఇందులో మనకి తెలియని వాటికి మీనింగ్స్ చూసుకుందాం చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ కాన అంటే అడవి అని. ఇంకా అభోజ్యములు అంటే తినడానికి పనికిరానివి, తినడానికి పనికిరానివి అనేసి దాని అర్థం. ఇంకా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం చూసుకుందాం మనం, ఓకేనా. భాస్కర అనేది మకుటము. ఓ భాస్కర, ఇప్పుడు బూరుగు చెట్టు, బూరుగు మాను అంటే బూరుగు చెట్టు, మాను అంటే చెట్టు అని. ఆ బూరుగు చెట్లు చూడండి, ఇక్కడ ఇచ్చాడు దాని బొమ్మ. ఆ బూరుగు చెట్లు వాటి కాయలు ఉంటాయి. ఆ కాయలు తినడానికి పనికి రాక ఎండిపోయి మొత్తం రాలిపోయి అడవిలో వృధాగా పడిపోతాయి. అలాగే దానం చెయ్యకుండా మనుషులు వాళ్ళ సంపదని ఎంత దాచిపెట్టుకున్నా అదంతా ఊరక ఎవరికి ఉపయోగపడకుండా నశించిపోతుంది. ఈ బూరుగు చెట్లు ఆ కాయలు ఎట్లాగైతే నశించిపోయాయో, వేస్ట్ అయిపోయాయో అలా నశించిపోతుంది. కాబట్టి దానం చేయాలి అని దీని అర్థం. ఓకే, ఇంకా థర్డ్ పద్యం చూసుకున్నాం చూడండి. పిన్నల పెద్దల ఎడ గడు మన్ననచే మెలగు సుజన మార్గంబుల నీవెన్నుకొని తిరుగుచుండిన అన్ని ఎడల నెన్నబడుదు అన్న కుమారా. దీంట్లో ఉన్న మీనింగ్స్ అనేవి చూసుకుందాం. ఫస్ట్ మనం చూడండి, ఇది కుమార మకుటం. కుమార కుమారి శతకాలు ఎవరు? పక్కి అప్పల నరసింహం. ఈయన ఎన్నవ శతాబ్దం అని చెప్పుకున్నాం? 16వ శతాబ్దం. ఇప్పుడు ఇందులో మీనింగ్స్ చూసుకుంటే మనం ఇక్కడ చూడండి, కడు అంటే మిక్కిలి, మిక్కిలి అని అర్థం. ఇప్పుడు ఈ పద్యం యొక్క అర్థం చూసుకుందాం మనం. ఓ కుమార అంటే ఈ మకుటం, ఫస్ట్ మకుటంతో స్టార్ట్ అవుతుంది మన పద్యం యొక్క భావం అనేది. చిన్నవారితో పెద్దవారితో, ఇక్కడ పిన్నలు అంటే చిన్నవారు, పెద్దలు అంటే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తిస్తే మంచివాడిగా పిలువబడతావు నువ్వు. అలాగే మంచి పద్ధతులతో నువ్వు గాని ప్రవర్తిస్తే, మంచి పద్ధతులతో నువ్వు నడుచుకుంటే, ఈ మంచి మార్గంబులో నీవు ఎన్నుకొని తిరిగితే, ఆ మంచి పద్ధతులను ఎన్నుకొని తిరిగితే అందరి చేత నువ్వు మంచివాడిగా పొగడబడతావు, అందరూ నిన్ను కీర్తిస్తారు, మంచివాడని పొగుడుతారు అనేది ఆ పద్యం యొక్క భావం. ఇంకా నెక్స్ట్ పద్యం చూద్దాం చూడండి. గంట కాలము గడిచిన గతము నంద్రు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు గంట కాలము వృధాగా గడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంత వెలిగిపోవు. ఇది ఎవరిది అంటే విద్యా శతకం. మనం ఏం చెప్పుకున్నాం? విద్యని ఎవరు చెప్తారు? మునులు చెప్తారు. సో పెరుమాళ్ళ మునెప్ప. ఇవన్నీ నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ లేకుండా, అది రాగానే ఈయనదా అనదాని కన్ఫ్యూజన్ లేకుండా టక్కున ఆన్సర్ ఎలా గుర్తు వస్తుంది అనే వేలో నేను పెట్టుకున్నా. సో ఇవన్నీ యాక్చువల్గా నేను చెప్పకూడదు, ఎందుకంటే నాకు సంబంధించిన వాళ్ళ కాంపిటేటర్స్ కూడా ఉంటారు, ఇవన్నీ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. కానీ నేను అలాంటిది ఏమీ లేకుండా ప్రతిదీ మీకు నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో అలా చెప్తున్నాను. సో దాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈయన ఏ శతాబ్దం? 20వ శతాబ్దం. ఇంకా దీంట్లో మనకి తెలియని వాటికి మీనింగ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం చూడండి. ఇవన్నీ మనకి తెలిసిందే. చూడండి, దీని అర్థం చూసుకుందాం. గంట కాలం గడిచిన
ఒక గంట కాలం నువ్వు గడిపేసినా దాన్ని గతమనే అంటారు. అంతేకాని ఆ గడిచిపోయినట్టు ఆ కాలము, నువ్వు గడిపిన ఆ కాలము తిరిగి వస్తుందా నీకు? రాదు. అందుకని కొంచెం టైం కూడా నువ్వు వృధాగా గడపబాక. కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా, వృధాగా గడపకుండా ఆ టైంని మొత్తం విద్య నేర్చుకోవడానికి, నీ బ్రతుకునంతా విద్య నేర్చుకోవడానికి ఉపయోగిస్తే అప్పుడు నీ లైఫ్ అనేది బాగుంటుంది అని. అంటే ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దు అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యం చూస్తే, కనక విశాల చేల భవకానన శాత కుఠారధార సజ్జన పరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండ సంజనిత పరాక్రమ క్రమ విశారద శారద కంద కుంద చందన ఘనసార సారయస దాశరథి కరుణాపయోనిది. ఇది దాశరథి శతకం. ఎవరిది? కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్నది. ఇది ఎన్నవ శతాబ్దం అంటే 17వ శతాబ్దం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి తెలియని వాటికి మీనింగ్స్ మనం స్పెషల్గా ఇక్కడ రాసుకోవాలి. ఓవరాల్ మీనింగ్ చూసుకున్నాం. ఎందుకంటే దీనికి సంబంధించి మనకి ఈ పద్య ప్రతిపదార్థం అనేది వెనకాల ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. ఈ పద్యానికి సంబంధించి ప్రతిపదార్థం అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇదంతా ఇదండి. సో ఇక్కడ వాటన్నిటికీ మీనింగ్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ అక్కడ రాసుకోవాలి. కాబట్టి జస్ట్ ఓవరాల్ మీనింగ్ అయితే చూసుకుందాం దీనికి. ఓకేనా? ఇప్పుడు దానికి మీనింగ్ చెప్తాను చూడండి. నేను దాశరథి కరుణాపయోనిధి అంటే కరుణకు, పయోనిధి అంటే సముద్రం, కరుణలో సముద్రం వంటి వాడ దశరథుని పుత్రుడైన ఓ రామ. బంగారంతో, కనక విశాల చేల అంటే బంగారంతో, ఇక్కడ చేలము అంటే వస్త్రం. అక్కడ కుచేలోపాఖ్యానంలో నేను అక్కడ చెప్పా చేలము అంటే వస్త్రము, ఇక్కడ కుచేలుడు అంటే కుశలమైన వస్త్రం కలవాడు అని. సో ఇక్కడ చేలం అంటే వస్త్రం, అంటే బంగారంతో నేసినటువంటి విశాలమైన వస్త్రాలను ధరించి పదునైన గొడ్డలిని, ఆ పదునైన గొడ్డలి అంచుతో సంసారం అనే అడవిని నాశనం చేసి సజ్జనులని రక్షించినావు నువ్వు. అలాగే దేవతలందరి చేత స్తుతించబడిన మంచి గుణాలు కలిగినవాడా, సద్గుణకాండ, మంచి గుణాలు కలిగినవాడా, అగ్ని వంటి శౌర్య పరాక్రమాలతో, కాండ సంజనిత అంటే అగ్ని వంటి శౌర్య పరాక్రమాలతో నిండి శరత్కాల మేఘం వలె, మొల్లల వలె, ఘనసారం వలె, ఘనసారం అంటే ఇక్కడ పచ్చ కర్పూరం అని, ఆ పచ్చ కర్పూరం లాగా మెరుస్తున్నావు నువ్వు అనేసి ఈ పద్యం యొక్క భావం. అంటే ఇది రాముడి గురించి ఇక్కడ వర్ణిస్తూ చెప్పిన పద్యం అన్నమాట ఇది. ఓకే, దీనికి సంబంధించి మొత్తం మీనింగ్స్ అంతా ఇది ఇక్కడ ఉన్నాయి, చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రతి దానికి. కుటారధార అంటే ఏంటి, శాత అంటే ఏంటి, భవకాననం అంటే ఏంటి, ఇవన్నీ మీనింగ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి అక్కడ చూసుకోవచ్చు మనం. ఇంకా తర్వాత పద్యం చూస్తే, నిండు విస్తరాకు నిశ్చలంబుగా నుండు ఏమి లేని విస్తరెగిరెగిరి పడును వినయ్యగు వివేకి విర్రవీగు చెడుండు మాచిరాజు మాట మనుల మూట. మాచిరాజు మనుల మూట, మనము మనుల మూట శతకం ఎవరిదని చెప్పుకున్నాం. మాచిరాజు శివరామరాజు. సో ఇది ఎవరిది అంటే మాచిరాజు శివరామరాజు అందులోనే ఉంది. సో దీన్ని మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దీని యొక్క భావం ఏంటి అంటే, ఇక్కడ జడుండు అంటే అవివేకి అని, అవివేకి, అజ్ఞాని అని ఆన్సర్ అర్థం వస్తుంది ఇక్కడ. నిండి విస్తరాకు, నిండుగా ఉన్న విస్తరాకు ఎప్పుడు నిశ్చలంగా ఉంటది, ఏమీ లేని విస్తరాకే ఎగిరెగిరి పడిద్ది. అలాగే వినయంగా ఉండేవాడు, మంచివాడు ఎప్పుడు వినయంగా ఉంటాడు, వివేకి అయినవాడు. జడుండు అంటే అవివేకి, ఈ అవివేకి అయిన వాడే ఎప్పుడు విర్రవీగుతా ఉంటాడు, ఎగిరెగిరి పడతా ఉంటాడు, ఏమీ లేని విస్తరాకులాగా. ఈ వివేకి అయిన వాడు ఎప్పుడు నిండు విస్తరాకులాగా నిశ్చలంబుగా వినయంగా ఉంటాడు అని దీని అర్థం. తర్వాత పద్యం చూసుకుంటే, సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్ నతి శాంతత్వము చిత్తశుద్ధికరము నధ్యాత్మమున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరము గాకుండా సమ్మతికిన్ చేరువమీ నివాస సుఖమున్ మానాథ నారాయణ. ఇది నారాయణ శతకం. ఇది ఎవరిది? బమ్మెర పోతనది. ఇది ఎన్నో శతాబ్దం అని చెప్పుకున్నాం? 15వ శతాబ్దం. ఇప్పుడు దీంట్లో మనకు తెలియని వాటికి మీనింగ్స్ చూసుకుందాం చూడండి. ఇక్కడ సూనృతము అంటే సత్యం, సూనృత వాక్కు అంటే సత్యవాక్కు అనేసి. ఇప్పుడు సూనృతం అంటే సత్యం. ధృతి అంటే ధైర్యం. ఇక్కడ సమ్మతికి, సమ్మతికి అంటే ప్రజ్ఞావంతుడికి. ఇప్పుడు దీని మీనింగ్ చూసుకుందాం మనం, దీని అర్థము. ఇది నారాయణ మకుటం, ఇది మనం చెప్పుకున్నాం. నారాయణ అని చెప్తున్నాడు ఏమని? ఎల్లప్పుడూ సతతాచారము అంటే మంచి ఆచారాన్ని, సదాచారాన్ని, ఎల్లప్పుడూ సదాచారాన్ని పాటించడం, అలాగే సత్యాన్ని పలకడం. సూనృతం అంటే సత్యం అని చెప్పుకున్నాం. సత్యాన్ని పలకడం. కృపయున్ అంటే భూతదయ కలిగి ఉండడం, కృప అంటే దయ, భూతదయ కలిగి ఉండడం, చక్కని నడవడిక, అలాగే వినయము, శాంతి, చిత్తశుద్ధిచే అజ్ఞానం, ధ్యానం, ధైర్యం, ధర్మాచరణ, ఇవన్నీ సర్వజీవులకు మేలు చేయడం,
వీటన్నింటిని ఇలా ఒక్కొక్కటి చెప్తూ ఉన్నాడు. ఇలా వీటన్నింటినీ, ఈ సద్గుణాలన్నింటినీ దూరంబు కాకుండా అంటే వదలకుండా, ఈ సద్గుణాలన్నింటినీ వదలకుండా ఉండే సమ్మతికి అంటే ప్రజ్ఞావంతుడికి, ఇవన్నీ వదలకుండా ఉండే ప్రజ్ఞావంతుడికి నీ సన్నిధి లభిస్తుంది అని చెప్తున్నాడు. ఎవరు? బమ్మెర పోతన గారు. ఇంకా నెక్స్ట్ పద్యం చూద్దాం చూడండి. ఒరులపై శత్రుత్వం ఉంచకుండిన చాలు, నుపవాసములు నిత్యం ఉండినట్లు, పరుల మనస్సు నొవ్వ బల్కకుండిన చాలు, జతురత వేదములు చదివినట్లు, ఇతరుల సొమ్ము ఆశ్రయించకుండిన చాలు, నోపికతో ధర్మం ఎసగినట్లు, వారు వీరని ఎంచి పర్వకుండిన చాలు, దివ్య తీర్థములకు తిరిగినట్లు, చాడి మాటలనొకరిపై సాహసమునన్ బెట్టకుండిన జాల్, గుడులు కట్టినట్లే, పుడమి శ్రీవల్లి వేడు సత్పుర నివాస, వనిత నరసాంబ బ్రోవుమా వరదరాజా. ఇది వరదరాజ శతకం. గుండ్లపల్లి నరసమ్మ వరదలు వచ్చినాయని చెప్పుకున్నాం. ఏమా 28th century. ఇది చూడండి. ఒరులు అంటే ఇతరులు, ఇతరులపై శత్రుత్వం ఉంచకుండా, శత్రుత్వం పెంచుకోకుండా ఉంటే చాలు, నిత్యం ఉపవాసాలు ఉండినట్లే. అలాగే పరుల మనస్సు నొప్పించకుండా ఉంటే చాలు, చతుర వేదములు అంటే 4 వేదాలు చదివినట్లే. ఇతరుల సొమ్ము ఆశ్రయించకుండా, ఇతరుల సొమ్ము కోరుకోకుండా ఉంటే చాలు, ధర్మాన్ని వసగినట్లే. అలాగే వారు వీరని పక్కనోళ్ళని వాళ్ళని నానా మాటలు అనకుండా ఉంటే దివ్య తీర్థములన్నీ తిరిగినట్లే. ఇంకా చాడి మాటలు ఒకరిపై చెప్పకుండా ఉంటే గుడి కట్టినంత పుణ్యం, పక్కనోళ్ళ మీద చాడీలు చెప్పకుండా ఉంటే. అలాగే ఇది మకుటం. పుడమి శ్రీవల్లి వేడు సత్పుర నివాస, వనిత నరసాంబ బ్రోవుమ వరదరాజ. ఇది మకుటం. సో ఇది పక్కనోళ్ళ మీద ఇట్లా ఇవన్నీ చేయకుండా ఉంటే ఇంత మంచి జరుగుతుంది, పరుల మీద నిందేయకుండా బతికితే గుళ్ళు కట్టిన పుణ్యం వస్తుంది, వాళ్ళని ఏమనకుండా శత్రుత్వం పెంచుకోకుండా ఉంటే ఉపవాసంలో ఉన్నంత పుణ్యం వస్తుంది అని దీని మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ పద్యం. మధుర భాషితములు మాణిక్యములవోలే, శృతిని అలంకరించి మతివసించు, మంజులములు గాని మాటలు నిలువవు, విశ్వహిత చరిత్ర వినరమిత్ర. ఇది మిత్ర సాహస్రి శతకం. ఎవరిది? రాఘవాచార్యులు గారిది. కొండూరు రాఘవాచార్యులు, కొండూరి వీర రాఘవాచార్యులది. ఇది మకుటం. విశ్వహిత చరిత్ర వినరమిత్ర అనేది ఆయన మకుటం. ఇంకా దీని మీనింగ్ చూసుకుంటే ఇదే విశ్వహిత చరిత్ర వినరమిత్ర అంటే లోకక్షేమం కోరే మిత్రమా, మంచి మాటలు ఎప్పుడు మధురమైనవి, మాణిక్యాల్లాగా మంచి మాటలు అనేవి, భాషితములు అంటే మాటలు, మాణిక్యాల ఓలే మధురమైనవి మంచి మాటలు, చెవులకింపుగా, శృతులు అంటే చెవులకింపుగా ఉంటాయి, అలాగే మనకి వినడానికి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. కానీ చెడు మాటలు, మంజులములు కాని మాటలు అలా కాదు, అవి వెంటనే నశించిపోతాయి, నిలువవు. మంచి మాటలే ఎప్పుడూ నిలుస్తాయి, అవి చెవులకు ఇంపుగా ఉంటాయి, మధురమైనవి, ఆ మాటలే ఉంటాయి కానీ చెడు మాటలు ఉండవు, నిలువవు అని దీని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈయన కూడా 20వ శతాబ్దమే. ఇంకా ఈ ప్రక్రియ శతకం కదా, సో ఆ ప్రక్రియ గురించి ఇచ్చారు చూడండి. ఇక్కడ మనం క్లియర్గా చూసుకుందాం. శతకం అనగా 100 పద్యాల రచన. సాధారణంగా శతకాల్లో 100 నుంచి 108 పద్యాలు ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 100 to 108 పద్యాలు ఉంటాయి శతకాలలో అని. శతకంలోని పద్యాలు ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటదన్నమాట. ఇంకా శతకంలోని ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం మొదలుకొని 2 పాదాల వరకు మకుటంగా ఉంటుంది. ఇప్పుడు ఒక పదంగా అంటే భాస్కర అనేది భాస్కర శతకం యొక్క మకుటం. ఇంకా ఒక పాదము 2 పాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, విశ్వహిత చరిత్ర వినరమిత్ర, ఇది ఒక పాదంతో ఉన్న మకుటం. ఈడ చూస్తే పుడమి శ్రీవల్లి వేడు సత్పుర నివాస, వనిత నరసాంబ బోవుమ వరదరాజ, ఇది 2 పాదాలతో ఉన్న మకుటం. సో ఇలా ఒక పదంతో స్టార్ట్ చేస్తే 2 పాదాల వరకు ఉంటది మకుటం అనేది దీని భావం. ఓకే, ఇది ప్రక్రియ శతకం గురించి ఇచ్చింది. ఇదంతా పద్యాల సారాంశం మనం చూసుకున్నాము. ఇది చూస్తే అవగాహన ప్రతిస్పందనలో ఇక్కడ ఇచ్చారు చూడండి, కనక విశాలశైల భవఖానన శాక్త కుఠారధార అనేసి. సో ఆ పద్యం మనం ఆల్రెడీ మీనింగ్ చూసుకున్నాము, దానికి సంబంధించి అర్థాలన్నీ ఇక్కడ ప్రతిపదార్థం ఇస్తూ దేనికి దానికి అర్థం ఇచ్చారు చూడండి. ఇక్కడ పయోనిధి అంటే సముద్రం అనేసి, విశాలశైల అంటే నేసిన వస్త్రం కలవాడని, భవకానం అంటే సంసారం అనే అడవి, కానన అంటే అడవి అని, శాత అంటే పదునైన, కుఠారం అంటే గొడ్డలి. కుఠారం ఇది గుర్తుపెట్టుకోండి, కుఠారం అంటే గొడ్డలి. ఇది లాస్ట్ డేట్లో బిట్ వచ్చింది కుఠారంకి సంబంధించి, మా పేపర్లోనే వచ్చింది ఆ బిట్టు. నెక్స్ట్ శీల అంటే గుణము, దివిజ అంటే దేవతలు, స్తుత అంటే స్తుతించబడము. సో ఇలాగా ఈ మీనింగ్స్ అన్ని మీరు చూసుకోండి. ఓకేనా, ఇంకెక్కడ పద్యం చూడండి, కింది గేయం చదవండి, గేయం భావం రాయండి అని ఇచ్చాడు. ఇది ఎవరు రాసిందంటే డి చంద్రశేఖర్, బుద్ధ ధర్మసారం నుంచి తీసుకోబడింది. అది ఒకసారి పద్యం చూద్దాం. మనోస్థితులన్నింటికీ మనసే మూలం, మనసే ముఖ్యం, అంతా మనసుమయం,
కలుషితమైన మనసుతో పలికిన మాటలు చేసిన చేతలు ఫలితంగా దుఃఖం ఎద్దుగిట్టలను అనుసరించే బండి చక్రంలా వెంట తరుముతుంది అని చెప్పింది ఎవరంటే డి చంద్రశేఖర్ బుద్ధ ధర్మసారం నుంచి తీసుకోబడింది ఇది. దీని భావం ఏంటంటే మన మనసు యొక్క అన్ని పరిస్థితులకి మూలం ఏంటి అంటే మనసు. అంతా మనసుమయమే, అంటే అన్నిటికీ కారణం మనసే, అంతా మనసే, అన్నిటికీ మనసే ముఖ్యం. అలాంటి ముఖ్యమైన మనసుకు సంబంధించి నువ్వు కలుషితమైన మనసుతో పలికిన అనుకో కొన్ని మాటలు, నువ్వు ఆ కలుషితమైన మనసుతో కలుషిత ఆలోచనలతో పలికిన మాటలు కానీ చేసిన చేతలు కానీ వాటి ఫలితం అనేది, దానివల్ల కలిగే దుఃఖం అనేది ఈ ఎద్దుగిట్టలని బండి చక్రం ఎలా అయితే అనుసరిస్తుందో అలా వెంట తరుముతుంది దాని ఫలితం మనల్ని. సో మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, కర్మాను ఫలితం మనం అనుభవిస్తాము అని చెప్పడమే దీని యొక్క భావం. ఓకే, ఇంకా కింది గద్యం చదివి ప్రశ్నలు తయారు చేయండి. మనకు ప్రశ్నలు అవసరం లేదు, ఇందులో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్. తెలుగు కవయిత్రులలో నందిపాటి శేషమాంబ ఒకరు. నందిపాటి శేషమాంబ ఈమె కర్నూలు జిల్లాలోని కొలిమిగుంట్ల మండలం నందిపాడు గ్రామంలో జన్మించారు. నందిపాడు అలా గుర్తుపెట్టుకోండి. రంగమ్మ రామస్వామి వీళ్ళ అమ్మ నాన్నలు, రంగమ్మ వాళ్ళ అమ్మ, రామస్వామి వాళ్ళ నాన్న. ఆమెకు రంగయ్యతో వివాహం జరుగుతుంది, బాల్య వివాహం అది కూడా. ఈమె 9 సంవత్సరాల వయసులోనే భర్తను కోల్పోయి బాల వితంతు అయింది. ఇంకా ఈమె రాసిన రచనలు చూస్తే నందిపాటి రామనాటకము, ప్రహ్లాద చరిత్ర నాటకము, శ్రీ తులసి మహాత్మ్య నాటకము, శ్రీ కాళీయ మర్దన నాటకం, ఇవన్నీ నాటకాలు. నందిపాటి రామనాటకం, ప్రహ్లాద చరిత్ర, శ్రీ తులసి మహాత్మ్యము, అలాగే శ్రీ కాళీయ మర్దనం, ఇవన్నీ నాటకాలు. ఇంకా ద్విపద, యక్షగానం, కోమల పదాలు ఇలాంటి చాలా రచనలు చేశారు ఆవిడ. ఈమె 1943లో నందిపాడులో స్వర్గస్థులైనరు. వీరి సాహితీ సేవలు ఆంధ్ర వాగ్మయ సూచికలో పేర్కొనబడ్డాయి. ఇది ఆమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, తర్వాత చూసుకుంటే వ్యక్తీకరణ సృజనాత్మకతలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇంకా భాషాంశాల్లోకి వద్దాం. పదజాలం చూడండి. ఈ పట్టిక ఆధారంగా వాక్యాల్లోని పదాల అర్థాలను గుర్తించండి, వాటితో సొంత వాక్యం రాయండి. మనకి పదాల అర్థాలు ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ రాసుకోవాలి మనం అవి. జననీ జనకులు, జననీ జనకులు అంటే తల్లిదండ్రులు. ఇంకా కరములు అంటే చేతులు. ఈ మీనింగ్స్ అన్ని ఇక్కడ డబ్బాలో ఉన్నాయి ఇటు సైడ్. నెక్స్ట్ కాలము అంటే సమయం, కనకము అంటే బంగారం, సూనృతము అంటే మంచి మాట, నెక్స్ట్ హితము అంటే మేలు. చూడండి ఇచ్చిన పదాలకు సరైన నానార్థాలు గుర్తించి రాయమంటున్నాడు. నానార్థాలు ఇప్పటి వరకు మనకి నానార్థాలు ప్రతి దాంట్లో తగులుతూనే ఉన్నాయి. ప్రతి లెసన్ లో వచ్చే నానార్థాలని ఎక్కడ మిస్ చేయకుండా చదువుకోండి. జనని, జనని అంటే తల్లి, మనకు తెలుసు ఆల్రెడీ ఏళ్ళే ఇచ్చారు చూడండి. తల్లి, కోరిందా, దయ. ఇక్కడ మీరు చూస్తే ఇది న్యూ బుక్ అండి. ఓల్డ్ బుక్ లో, నా దగ్గర పాత బుక్ కూడా ఉంది, ఆ ఓల్డ్ బుక్ లో ఇక్కడ కోరిందా అని లేదు, కోరిక అని ఉంది. తల్లి, కోరిక, దయ అని ఇచ్చారు, కానీ ఇక్కడ కోరిందా అని ఉంది. ఓల్డ్ బుక్ లో కోరిక అని ఉంది. ఓకే, అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా, కోరిందా ఇది న్యూ బుక్ లో ఉంది, ఓల్డ్ బుక్ లో కోరిక అని ఉంది. సో తల్లి, కోరిందా, దయ జనని అంటే. ఇంకా కను, కను అంటే ప్రసవించు, చూచు, తెలియు. ఇంకా మతి, మతి అంటే బుద్ధి, బుద్ధి, తలపు, ఇచ్చ. ఇంకా పలుకు, పలుకు అంటే మాట, మాట మనకి తెలుసు. ఇంకా ఖండము ఎలా అంటే పలుకులు అంటే ముక్కలు అంటాం, పలుకులు అయింది అంటే ముక్కలు అయింది అంటే పలుకులు అంటాం. సో ఖండము అంటే కూడా ఏంది, ముక్క అని. సో పలుకు అంటే నింద, ఖండము మాట. ఇంకా జనని, జనని అంటే తల్లి, కోరిందా, దయ అని చెప్పుకున్నాం. ధర్మం అంటే పుణ్యం, యాగం, న్యాయం. ఓకే, ఇది చూసుకోండి. ఇక్కడ రాయమన్నారు, మనం అక్కడ జతపరిచేసుకున్నాం. చాలు. ఈ గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయాలంట. ఫస్ట్ పలాయనం. పలాయనం అంటే పారిపోవడం. నెక్స్ట్ కార్యం, కార్యం అంటే చేసే పని, పని. కర్జం, కార్యము, కర్జం అనే ప్రకృతి వికృతులు కూడా. నెక్స్ట్ వీణుల విందు, వీణుల విందు అంటే చెవులకింపుగా ఉండడం, చెవులకింపు. అలాగే స్తోత్రానందం కూడా, స్తోత అంటే వినేవాళ్ళు అని, స్తోత్రానందం వినడానికి ఆనందంగా ఉండేది అని. నెక్స్ట్ వెలుగు, వెలుగు అంటే ప్రకాశం, కాంతి.
ఈ కింది వాక్యాల్లో ప్రకృతి వికృతులను గుర్తించి రాయమంటున్నాడు. కార్యం కర్జం వాళ్ళే ఇచ్చేసారు ఇక్కడ, కార్యము కర్జము అనేసి. నెక్స్ట్ చూడండి, కథ కథ, శ్రీ సిరి, భాష భాష, భోజనం బోనము. ఓకే, నెక్స్ట్ భాషా క్రీడ చూడండి. రెండవ పెట్టెలో ఇచ్చిన పదాలను ఆ అర్థాలను పరిశీలించండి. ఆ అర్థానికి సరిపోయే పదాన్ని మొదటి పెట్టెలో గుర్తించి వాటికి క్రమ సంఖ్యలు వేయమంటున్నాడు. ఈ రెండవ పెట్టెలో ఇచ్చిన అర్థాలు పరిశీలించి మొదటి పెట్టెలో వీటికి సరిపోయే అర్థాలు ఉన్నాయంట. వాటికి సరిపోయే అర్థాలు ఈ పైన వాటి నెంబరింగ్ ఇవ్వమంటున్నారు. అది చూడండి, యుద్ధము, యుద్ధము అంటే రణము, సో నెంబర్ 6. బాణము అంటే శరం, ఇది 1. దూలము, దూలం అంటే వాసాలు దూలాలు అంటాం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే దూలాలు పైన వేసే వాసాలు అంటాం. సో దూలము అంటే వాసం. నెక్స్ట్ పుణ్యక్షేత్రం, పుణ్యక్షేత్రం అంటే తీర్థం. నిందలు, చాడీ మాటలు. కొండ, గిరి. మనస్సు, చిత్తము. నవ్వు, హాస్యం, హాస్యం. ఎల్లప్పుడు అంటే సతతం. వెతకడం అంటే కనుగొనడం. సో సెట్, అన్ని సెట్ చేసాం. ఇంకా వ్యాకరణాంశాల్లో కొద్దాం. వ్యాకరణాంశాలు చూస్తే సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి. ఈ సంధుల గురించి మనం లోయర్ సెక్షన్ లో మస్తు సార్లు చెప్పుకున్నాం వీటిని. మళ్ళీ ఒకసారి చూద్దాం. సంధి సూత్రాలు ఇచ్చాడు ఇక్కడ, కాబట్టి ఆ సూత్రాల్లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి సూత్రాలను అబ్జర్వ్ చేద్దాం. ఆ ఈ ఊ రూలకు సవర్ణాచ్చులు పరమైతే, సవర్ణాచ్చులు అంటే అవే అచ్చులు, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా వాటి దీర్ఘాలే ఏకాదేశం అవుతాయి. అదే సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. ఆ ఈ ఊరులకు సవర్ణాచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశమగును, సంధి సూత్రం. నెక్స్ట్ గుణసంధి. అకారానికి చూడండి, ఈ అకారానికి మనం ఆల్రెడీ ఇలాగే చెప్పుకున్నాం కూడా, ఈ ఊ రు, ఈ అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏ ఓ అర్లు వస్తాయి. ఏ ఓ అర్. ఇలా అకారానికి ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లో ఏకాదేశంగా వస్తే అది గుణసంధి అవుతుంది అని ఆల్రెడీ మనం కింది తరగతుల్లో దీన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని ఈ పదాలు విడదీసి వాటికి సంధి పేర్లు రాయమంటున్నారు. చూడండి, విద్యార్థి, విద్యా ప్లస్ అర్ధి, సవర్ణ దీర్ఘ సంధి ఇది. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, ఇది గుణసంధి. అర్ర, సూర్యో అర్ర వచ్చింది కాబట్టి అది గుణసంధి. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు, సో గుణసంధి. అకారానికి ఈ పరమైన ఏ వచ్చింది, గజే అని వచ్చింది, సో గుణసంధి. మహర్షి, మహా ప్లస్ ఋషి, దీనికి అర్ర వచ్చింది, సో ఇది కూడా గుణసంధినే. ఇంకా కింది పదాలను కలిపి సంధి పేరు రాయమంటున్నారు. చూడండి, ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులూరక, ఊరక, ఇది సవర్ణ దీర్ఘ సంధి. చరణ ప్లస్ అభివాదం, చరణాభివాదం, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. కట్టిన ప్లస్ అట్లే, కట్టినట్లే, ఇది అత్వ సంధి. ఓకే, ఇంకా సమాసం గురించి ఇచ్చారు చూడండి. ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసం గురించి ఇచ్చాడు, స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఇచ్చారు వాళ్ళే. కు, యొక్క అనే విభక్తి ప్రత్యయాలను ఉపయోగించి కింది పదాలను విగ్రహ వాక్యాలుగా రాయమన్నారు. సో కింకున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి, సో దానికి సంబంధించిన సమాసం షష్ఠీ తత్పురుష సమాసం. ఇప్పుడు వీటిని రాద్దాం. చూడండి, విశ్వహితం, విశ్వమునకు హితం, కు వచ్చింది. సత్పురుష నివాసం, సత్పురుషుని యొక్క నివాసం, నెక్స్ట్ పరోపకారం, పరులకు ఉపకారం. గురు చరణములు, గురువు యొక్క చరణములు. అదే చూడండి, ఇక్కడ కు యొక్క, ఇక్కడ కు యొక్క, సో కింకున్ యొక్క లోన్ లోపల షష్ఠీ తత్పురుష సమాసంకి సంబంధించింది. ఇంకా ఈ పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాస పదం కూడా రాయమంటున్నారు. చూడండి, జననీ జనకులు, జననీ మరియు జనకులు, ద్వంద్వ సమాసం. ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ ఘనసారం,
ఘనమైన సారం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిత్తశుద్ధి, చిత్తము యొక్క శుద్ధి. సో ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఇంకిక్కడ చూసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ మనకి ఛందస్సు. పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు. పద్యం యొక్క లక్షణాల గురించి తెలియజేసే శాస్త్రమే ఛందస్సు. గణాలకు గురు లఘువులు ఆధారం. ఈ గణాలకు ఆధారం ఏంటి అంటే గురు లఘువులు. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలనేమో లఘువులని, 2 మాత్రల కాలంలో పలికే అక్షరాలనేమో గురువులు అంటాం. మాత్ర అంటే చిటిక వేసే సమయం, చిటిక వేసే సమయాన్ని మాత్ర అంటాం. సో ఒక చిటిక వేసే కాలంలో పలికే వాటినేమో లఘువులు అని, 2 చిటికల కాలంలో పలికే వాటినేమో గురువులు అంటాం. మాత్ర అంటే చిటిక వేసే సమయం. ఓకే, చూడండి, లఘువు గుర్తిది, గురువు గుర్తిది. సో ఇంకా ఈ లఘువు గురువులని గుర్తించే విధానం గురించి ఇచ్చారు, దాని గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ లఘువులని గుర్తించే విధానం గురించి ఇచ్చారు, అది చూద్దాం. అసలు లఘువులు ఏమేంటి అని ఇచ్చారు ఇక్కడ. హ్రస్వాచ్యులన్నీ లఘువులు. హ్రస్వాచ్యులు అంటే దీర్ఘాలు లేకుండా ఉన్నాయి చూడండి, అవన్నీ లఘువులు. సో ఇక్కడ వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇంకా హ్రస్వాచ్యులతో కూడిన హల్లులు. హ్రస్వ అచ్చులన్నీ లఘువులు, అలాగే హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులన్నీ లఘువులు. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. హ్రస్వ అచ్చులకి ఎగ్జాంపుల్స్, హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులకి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇంకా దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలు అంటే ఏంటి? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. సో ఇట్లా దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు అవన్నీ లఘువులే. దీర్ఘాలు ఉంటే మాత్రం అవి కాదు. సో దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు అన్ని లఘువులు. ఇంకా దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు కూడా లఘువులే. దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు, దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు ఇవన్నీ లఘువులే. ఇంకా తేల్చి పలుకబడే రేఫతో కూడిన అక్షరాలు, ఆ అక్షరాలకి ముందున్న అక్షరాలు. ఇప్పుడు ఈ తేల్చి పలుకబడే రెఫతో కూడిన అక్షరాలకి ముందున్న అక్షరాలు, ఇవి రెఫతో కూడిన అక్షరాలు. అద్రుచు, విద్రుచు, ఇక్కడ కద్రువ అని ఉండాలి, ఇక్కడ ప్రింటింగ్ మిస్ అయినట్టుంది. సో ఈ అద్రుచు, కద్రువ, విద్రుచు ఇవన్నీ ఇలా ఈ రేఫతో కూడినవి. ఇవి వాటికి ముందున్న అక్షరాలు. ఈ రేఫతో కూడిన దానికి ముందున్న అక్షరం ఇది లఘువు. ఓకే, ఇవన్నీ లఘువులు. ఈడ రేఫతో కూడిన అక్షరానికి అదే వాటికి సంబంధించి ఆ కూడిన అక్షరాలకి ముందున్న అక్షరాలు లఘువులు అనమాట. ఇంకా గురువులు చూసుకున్నట్లయితే గురువుల్ని గుర్తించే విధానం చూడండి. దీర్ఘాలన్నీ గురువులే. ఇక్కడ హ్రస్వాచ్యులు అని చెప్పారు కదా, ఇక్కడ ఇంకా దీర్ఘాలుగా అన్ని గురువులే. ఏది దీర్ఘం వచ్చినా అది గురువు. ఇంకా దీర్ఘాచ్యులు కలిగిన హల్లులు, దీర్ఘాలు కలిగినటువంటి హల్లులు, దీర్ఘాచ్యులు కలిగినటువంటి, ఇప్పుడు కాలో ఆ అచ్చు ఉంది చూడండి, అలా ఇలా దీర్ఘాచ్యులు కలిగినవన్నీ ఆ హల్లులన్నీ కూడా గురువులే. ఇక్కడ ఆ గురువులకి పైన ఎగ్జాంపుల్ గా వాటికి ఇచ్చాడు చూడండి. సో ఇవన్నీ కూడా గురువులే. నెక్స్ట్ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు. ద్విత్వాక్షరం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం. ఇక్కడ ఏం చెప్పుకున్నాము లఘువుల దగ్గర? దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు అయితే లఘువులు, ఈ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. ఓకే, ద్విత్వాక్షరాలకి ముందున్న అక్షరాలు గురువులు అనమాట. ఈ ద్విత్వాక్షరాలు మాత్రం లఘువులే అవుతాయి. ఆ ద్విత్వాక్షరాలకి ఈ ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు. ఇంకా ఈడ సంయుక్తాక్షరాలు, దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలన్నీ లఘువులు అని చెప్పుకున్నాం. ఈడ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు. ఓకే, ఈ అక్షరాలేమో లఘువులు, వాటికి ముందున్న అక్షరాలేమో గురువులు. ఇంకా సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరాలు కూడా గురువులే. సంశ్లేషాక్షరం అంటే చూడండి, ఈ అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ హల్లులు వచ్చినాయి అనుకోండి, వాటిని సంశ్లేషాక్షరం అంట. వాటికి ముందున్న అక్షరాలు కూడా గురువులే. వాటికి ముందున్న ఈ సంశ్లేష అక్షరాలు కూడా గురువులు. నెక్స్ట్ పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు. పూర్ణ బిందువు అంటే సున్నాతో కూడిన అక్షరాలు, అవన్నీ గురువులు. ఈ సున్నాతో కూడిన అక్షరాలన్నీ గురువులు. నెక్స్ట్ పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు. ఇప్పుడు రాజేష్ అన్నప్పుడు ఈ రెండు కలిపి ఇది గురువు అవుతుంది. కొరకున్లో కున్ అనేది గురువు అవుతుంది. ఇట్లా రిత్విక్, ఇక్కడ ఈ పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు, వాటికి సంబంధించి ఈ రెండు కలిపి గురువు అవుతాయి అన్నమాట. సో పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు గురువులు. ఇంకా విసర్గ కలిగిన అక్షరాలు కూడా గురువులే. సున్నాతో విసర్గతో కూడిన అక్షరాలు గురువులు. దుఃఖము, అంతఃపురము, నమః, ఇట్లా విసర్గతో కూడిన అక్షరాలు గురువులు. ఇప్పుడు లఘువులు గురువులు చెప్పాడు, ఏవి లఘువులు అవుతాయి ఏవి గురువులు అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చేసాడు ముందు. దాని కింద కొన్ని అక్షరాలు ఇచ్చేసి వాటికి లఘు గురువులని గుర్తించండి అని మనకి ఇచ్చాడు. వాటికి లఘు గురువులని వీటి ఆధారంగా మనం గుర్తిద్దాం. ఓకేనా?
ఇది చూడండి ఆ అనేది హ్రస్వాచ్చు, సో లఘువు. ఈ అనేది కూడా హ్రస్వాచ్చే, లఘువు. ఇంకా చీ అంటే దీర్ఘాలతో కూడిన అక్షరాలు, ఇవి గురువులు. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము, దీర్ఘాలు కాని సంయుక్త అక్షరాలు కానీ ద్విత్వాక్షరాలు కానీ లఘువులు అని చెప్పుకున్నాం. వాటికి ముందుండే అక్షరాలు గురువులు అవుతాయి. సో ఇది సంయుక్త అక్షరం కాబట్టి ఇది లఘువు, దీనికి ముందున్న అక్షరం అయితే గురువు అయింది. ఇంకా సున్నా విసర్గతో కూడిన అక్షరాలు గురువులు అని చెప్పుకున్నాం కాబట్టి ఇది గురువు. ఇంకా సంయుక్త ద్విత్వాక్షరాలు దీర్ఘాలు లేకుండా ఉంటే అవి లఘువులు, వాటి ముందున్న అక్షరాలు గురువులు అని చెప్పుకున్నాం కాబట్టి ఇది లఘువు. ఇంకా పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు నిన్ను, కొరకున్ను, రాజేష్ ఇలాంటివి చెప్పుకున్నాం ఇక్కడ. సో ఇవేం చెప్పుకున్నాము, గురువులు అవుతాయని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇది దీర్ఘంతో కూడి ఉంది, సో దీర్ఘాలన్నీ కూడా గురువులు. నెక్స్ట్ హ్రస్వాలతో కూడిన హల్లులు, ఈ హ్రస్వాలు అనేవి లఘువులు అని చెప్పుకున్నాం కాబట్టి సు అనేది లఘువు, బా అనేది కూడా లఘువే. ఇంకా కై, ఇది చూడండి దీర్ఘాచుల్లో ఐ, ఓ, అవు ఉన్నాయి. ఇప్పుడు కై అంటే ఇక్ ప్లస్ ఐ, సో ఇక్కడ కైకి ఐ వచ్చింది కాబట్టి కై అనేది గురువు. నెక్స్ట్ స్టా, ఇది సంయుక్త అక్షరం. ఈ సంయుక్త అక్షరాలన్నీ దీర్ఘాలు లేని సంయుక్త అక్షరాలన్నీ లఘువులు, వాటి ముందున్న అక్షరాలు గురువులు అని చెప్పుకున్నాం కాబట్టి ఇది లఘువు. ఇంకా తమ్, సున్నాతో కూడిన అక్షరాలు గురువులు కాబట్టి తమ్ అనేది గురువు. ఇంకా స్నా, ఇదేంది సంశ్లేషాక్షరం. ఈ సంశ్లేషాక్షరాలు లఘువులు, సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు కాబట్టి ఇది లఘువు అవుతుంది. ఓకే, ఇంకా గణాలు ఏర్పడే విధానం గురించి ఇచ్చాడు. ఇప్పుడు దాకా మనం లఘువులు గురువులు, గణం ఏర్పడాలంటే లఘువు గురువు ఇంపార్టెంట్. సో ఏవి లఘువులు అవుతాయి ఏవి గురువులు అవుతాయి అనేది చూసాం. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు గణాలు ఏర్పడే విధానం గురించి చూద్దాం. అక్షరాలు గురువులు లఘువులుగా గుర్తించబడతాయి. అక్షరాలు అనేవి గురువులు లఘువులుగా గుర్తించబడతాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇలా ఏర్పడిన ఈ గురువులు లఘువులు కలిస్తే గణాలు అని పిలువబడతాయి. అక్షరాలేమో గురు లఘువులుగా ఏర్పడతాయి, ఆ లఘువుల్ని గురువుల్ని కలిపితే గణాలు అవుతాయి. అవి ఈ గురు లఘువుల సమూహమే గణం. ఒక్క గురువు గణం కావచ్చు, ఒక్క లఘువు గణం కావచ్చు, అనేక గురు లఘువులు కలిగినది గణం కావచ్చు. సో ఇప్పుడు గణం అవ్వాలంటే ఒక గురువు ఉన్నా గణమైద్ది, ఒక లఘువు ఉన్నా గణమైద్ది, అలాగే అనేక గురు లఘువులు కలిగినా కూడా గణమైతుంది. సో ఇప్పుడు గణం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకా ఈ స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు 4 రకాలుగా ఉన్నాయి. అవేంటి అంటే ఒక అక్షర గణాలు అంటే ఏకాక్షర గణాలు అంటాం, 2 అక్షర గణాలు ద్వయాక్షర గణాలు అంటాం, సో 3 అక్షర గణాలు 4 అక్షర గణాలు, ఇలా 4 విధాలుగా ఏర్పడతాయి అన్నమాట. ఒక అక్షరం ఉన్న గణాలు, 2 అక్షరం ఉన్న గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు. ఇవి గణాలు ఏర్పడే స్వరూపాన్ని బట్టి రకాలవి. ఇప్పుడు వాటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏకాక్షర గణాల గురించి చూద్దాం. చూడండి, ఒకే అక్షరం గణంగా ఏర్పడితే దాన్ని ఏకాక్షర గణం అంటాం. ఒకే అక్షరం గణంగా గనకొస్తే అది ఏకాక్షర గణం అంటాం. ఇప్పుడు అవి 2 ఉన్నాయి ఆ ఏకాక్షర గణాలు. ఏంటి అవి అంటే లగనం గగనం. లగనం గగనం 2, అవి 2. లగనం ఇద్దండి, గగనం, ఇవి ఏకాక్షర గణాలు అనమాట. ఒకే లఘు ఉంటే అది లగనం, ఒకే గురువు ఉంటే అది గగనం. సో ఇవి లగనానికి ఉదాహరణలు, ఇవి గగనానికి ఉదాహరణలు. ఓకే, గగనం అంటే ఏం లేదండి, సింగిల్ గురువు ఉంటే అది గగనం, సింగిల్ లఘు ఉంటే అది లగనం. ఓకే, ఇప్పుడు ఏకాక్షర గణాల గురించి మనకు క్లారిటీ వచ్చేసింది. ఇంకా 2 అక్షర గణాలు చూద్దాం. ఇంకా 2 అక్షర గణాల్లోకి వస్తే 2 అక్షరాలతో ఏర్పడే గణాలని 2 అక్షర గణాలు అంటాం. అవన్నీ 4 అంట. అవి మొత్తం 4 ఉన్నాయి. అవేందో చూద్దాం. చూడండి, లగం అంటే ఒక లఘువు ఒక గురువు ఉంటే లగ అంటాం. లగము, దీన్నే వగనం అని కూడా అంటాం. ఈ లగాన్నే వగనం అని కూడా అంటాం. సో వగనం, హగనం, లాగనం, గాగనం, ఇలా 4 ఉన్నాయి. ఓకేనా? సో వా అంటే ఒక లఘువు ఒక గురువు, లగ అనేది వగనము, గల అనేది హగనం. ఓకే, ఫస్ట్ లఘువు ఉంటే వగనం, ఫస్ట్ గురువు ఉంటే హగనం. లఘు గురువుల కలయిక వగనము, గురు లఘువుల కలయిక హగనం. 2 వచ్చినాయి. ఇంకా లాగనం అంటే 2 లఘువులు, 2 లఘువులు ఉంటే లాగనం, 2 గురువులు ఉంటే గాగనం. సో మనకి ఈ 2 అక్షర గణాలు మొత్తం 4 మనకైతే క్లారిటీ వచ్చేసింది. ఇవి వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. సో వాటిని మనం చూసుకున్నాం. వగనం, హగనం, లాగనం, గగనం. లఘువు గురువు, గురువు లఘువు, లఘువు లఘువు, గురువు లఘువు. ఇది దానికి సంబంధించి 2 అక్షరాల గణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంతటితో క్లియరా? క్లియర్. ఇంకా తర్వాత 3 అక్షర గణాలు చూద్దాం. చూడండి, 3 అక్షర గణాలు 3 అక్షరాలతో ఏర్పడే గణాలని 3 అక్షర గణాలు అంటాం.
ఇవన్నీ 8. ఈ 3 అక్షర గణాలు ఎన్ని అంటే 8. ఇవ్వండి 3 అక్షర గణాలు మొత్తం 8. ఆ 8 ఎడిచినారు చూడండి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనం జస్ట్ నార్మల్గా నేను ఫస్ట్ ఒక చిన్నది హింట్ చెప్తా చూడండి. వీటిని 8 ఎలా అంటే మా భజస నా యరత, మా భజస నా యరత. ఇవి మనకి ఆల్మోస్ట్ ఏ కోచింగ్ సెంటర్లలో అయినా మనకి చెప్పేటప్పుడు ఇలాగే చెప్తుంటారు. చిన్నప్పుడు స్కూల్లో కూడా మాకు ఇలాగే చెప్పారు, మా భజస నా యరత అని. ఈ గణాలను గుర్తుపెట్టుకోవడానికి యమ తారాజ బాణసలాగా అని అదొకటి చిన్న హింట్స్ చెప్తా ఉంటారు అనమాట. వాటి ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనేసి. అయితే ఇప్పుడు ఈ 3 అక్షర గణాలు చూద్దాం. మగనం అంటే 3 గురువులు, నగనం అంటే 3 లఘువులు. దీన్ని బట్టి ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. ఆది మధ్య అంత్య. భగనానికేమో ఫస్ట్ లో గురువు వస్తుంది, 2 లఘువులు వస్తాయి, గురువు లఘువు లఘువు. జగనానికేమో మధ్యలో గురువు వస్తుంది, అటు ఇటు లఘువులు వస్తాయి. సగనానికేమో చివరిలో గురువు వస్తుంది, ఫస్ట్ 2 లఘువులు వస్తాయి. సో అదే మా భజస. లఘువుని బేస్ చేసుకొని గురువుని బేస్ చేసుకొని వచ్చేది మా భజస. ఇంకా నా యరతాలోకి వస్తే యగనమేమో ఆది లఘువు, మిగిలిన 2 గురువు. ఇది మధ్య లఘువు, మధ్యలో లఘువు వచ్చి 2 గురువులు వస్తాయి. ఇది అంత్య లఘువు, అంటే ఫస్ట్ 2 గురువులు వచ్చి చివరిలో లఘువు వస్తుంది. సో ఇట్లా మా భజస నా యరత. ఇంక ఎలా అంటే చూడండి, ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. నెక్స్ట్ నా యరతాలోకి వస్తే ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం. సో ఇవి ఆ 8 గణాలు. ఇదిగోండి ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఈ పట్టిక అంతా అదే. సో ఇదంతా ఎందుకని నేను ఆడ చెప్పిన మొత్తం. ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. ఈ 3 దేన్ని బేస్ చేసుకొని వచ్చినాయి? ఈ మగనాన్ని బేస్ చేసుకొని వచ్చినాయి. ఈ మగనం 3 గురువులు ఉంటాయి. సో మా భజస. ఇప్పుడు మనకి 4 వచ్చినాయి, 7 4. ఇంకా తర్వాత చూస్తే ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం. ఈ 3 దేన్ని బేస్ చేసుకొని వచ్చాయి? నగనాన్ని బేస్ చేసుకొని వచ్చాయి. సో నా యరత, మా భజస నా యరత. మాతో వచ్చేయి గురువుని బేస్ చేసుకొని వస్తాయి, నాతో వచ్చేయి నా యరత అనేవి లఘువుని బేస్ చేసుకొని వస్తాయి. ఓకే, ఫస్ట్ లో లఘువు, మధ్యలో లఘువు, చివరిలో లఘువు. ఫస్ట్ లో గురువు, మధ్యలో గురువు, చివరిలో గురువు. అంతే, సింపుల్. ఇదంతా ఈ పట్టిక అంతా అదే. మొత్తం 8 7 4 7 4 వచ్చేసిలా. ఇవి వాటికి సంబంధించి, ఇవన్నీ వాటికి సంబంధించి ఇచ్చిన మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఉదాహరణలు ఇవి. ఓకే, ఇంక చూస్తే చూడండి, భజసాలేమో గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మగనం అన్ని గురువులు. ఈ భజస అనేవి, మా భజస అనేవి గురువుని బేస్ చేసుకొని వచ్చినాయి. యరతాలేమో లఘు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. నగనం అన్ని గురువులు, దీన్ని బేస్ చేసుకొని నా యరతాన్ని లఘుని బేస్ చేసుకొని వచ్చినాయి అని చెప్పాను. అదే వీడొచ్చింది కూడా అదే. తర్వాత చూస్తే కింది పదాలకి లఘువుల్ని గురువుల్ని గుర్తించాలంట. ఈ పదాలకి ఓకే గుర్తిద్దాం. చూడండి, అన్ని తలకట్లే, దీర్ఘాలు యాడ్ లేవు కాబట్టి అన్ని లఘువులు. ఓకే, ఇది 4 అక్షర గణాలు అని మనకు ఒకటి ఇచ్చాడు, కానీ దాని గురించి మనకి ఇక్కడ క్లియర్ గా అయితే ఇవ్వలేదు. కానీ నల, నగ, సల ఇలాంటివన్నీ 4 అక్షర గణాలు అనమాట. ఇప్పుడు నల అంటే ఏం లేదు, నగనానికి పక్కన ఒక లఘువు యాడ్ చేస్తే నల. నగనం అంటే 3 లఘువులు, పక్కన ఇంకొక లఘువు యాడ్ చేస్తే నల అయింది. సో ఇది నల. ఇంకా నగ అంటే 3 లఘువులకి ఒక గురువు యాడ్ చేస్తే నగ. ఇంకా సల అంటే సగనం అంటే ఏంది, 2 లఘువులు ఒక గురువు, దానికి మళ్ళీ లఘువు యాడ్ చేస్తే అది సల అయింది. సో నల, నగ, సల ఇలాంటివన్నీ 4 అక్షర గణాలు. ఇప్పుడు ఈ చూడు 4 గురువులు వచ్చినాయి కాబట్టి ఇది నల. ఓకే, ఇంకా చూడు జనని. జననీలో లఘువు, లఘువు నీ అనేది దీర్ఘం కాబట్టి గురువు. సో లఘువు లఘువు గురువు. అంత్య గురువు ఏంటి? సగనం. ఇంకా దేవత, దే గురువు, వత ఈ 2 లఘువులు. సో ఆది గురువు, ఆది గురువు ఏంటి? భగనం. ఇది కూడా సేమ్. కాలము, ఇది కూడా ఆది గురువు భగనం. ఇంకా కరము అన్ని లఘువులే, నగనం. విస్తర ఇదేంటిది? అక్షరం ఏంటిది? సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అనేది లఘువు, దానికి ముందున్న అక్షరం గురువు. సో ఇది లఘువు. అప్పుడు ఏమైంది? గురువు లఘువు లఘువు. ఆది గురువు భగనం. ఇది ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు, ద్విత్వాక్షరం అనేది లఘువు. సో ఇది కూడా సేమ్, భగనం. ఇంకా బంగారం. 0 విసర్గాలతో కూడినవి గురువులు. గురువు, గా దీర్ఘం ఉంది, గురువు. ఇది కూడా 0తో ఉంది, గురువు. 3 గురువులు మగనం. ఇంకా సూరులు, సూ దీర్ఘం, రులు ఆది గురువు భగనం. నెక్స్ట్ భాస్కర. చూస్తే దీనికి దీర్ఘం ఉంది, యాక్చువల్గా ఎలా అయినా ఇది దీర్ఘం. ఓకే, ఇంకా ఇది సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం లెక్క చూసుకున్నా కూడా ఇది గురువు అయింది. ఈ అక్షరం ఏమైంది? లఘువు. రా అనేది గురువు.
సో ఇది లఘువుని బేస్ చేసుకొని వచ్చింది. మధ్య లఘువు ఏంటి? రగనం. ఓకే, వీటికైతే లఘువులు గురువుల్ని గుర్తించేసాం, గణాలని కూడా గుర్తించేసుకున్నాం. కింద చూడండి, ఈ కింది పద్యపాదాలకు గురు లఘువులు గుర్తించమన్నాడు. ఇప్పుడు ఈ పద్యపాదాలు అనేవి మనకి ఛందస్సులో ఉన్న ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఇవి వస్తూ ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటే మనకి దాన్ని ఇది చేసుకోవడం ఈజీగానే ఉండిద్ది. మీరు చూడండి, మనకి ఇప్పుడున్న ఈ గణాలన్నీ ఏంటి? మూడు మొత్తం వస్తాయి, 3 గణాలు వస్తే అది ఒకటి అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి, దానము, దా అంటే గురువు, లఘువు, ము కూడా గురువు, సారీ లఘువు. సో ఇది ఆది గురువు భగనం. ఓకే, ఇంకా జేయనే, జే అంటే ఇది గురువు, యా అనేది లఘువు, నే అనేది గురువు. నెక్స్ట్ రా లఘువు, ని లఘువు, యా లఘువు. ధార్మికు, ఇక్కడ మీ ఉంది, ఇదేంది? సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు, ఆ అక్షరం అనేది లఘువు అవుతుంది కదా. సో లఘువు. కు అనేది లఘువు. సంపదలుండిలో సం గురువు, ప లఘువు, ద లఘువు, లుండిలో లుం అనేది 0 ఉంది కాబట్టి గురువు, డి అనేది లఘువు. ఇంకా యుండినంలో యుం 0 ఉంది కాబట్టి గురువు, డి లఘువు. నన్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పొల్లు హల్లులతో కూడింది అని. సో అప్పుడు ఇదేమైంది? గురువు అవుతుంది. ఓకే, ఇప్పుడు వీటిని 3 గణాలని మనం సపరేట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ 3ని సపరేట్, ఈ 3 సపరేట్, ఈ 3 సపరేట్, సపరేట్, సపరేట్. ఇప్పుడు ఇలా చేసుకుంటే మనకి యుం వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి. ఇది బా, ఇది చూస్తే మధ్య లఘువు రగనం, మొత్తం లఘువులు నగనం. ఆది గురువు భగనం, ఇది కూడా ఆది గురువు భగనం. బ ర న భ భ. మధ్య లఘువు రగనం. ఒక లఘువు ఒక గురువు వస్తే వగనం అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. 2 అక్షర గణాలు లేడు చూడండి, గుర్తుందా మీకు? ఒక లఘువు ఒక గురువు వస్తే వగనం అవుతుంది అని చెప్పుకున్నాం. సో అది సో అది భరణభ భరవాకి సంబంధించింది. ఇంకా కింద చూస్తే సు రు చి ర భూ ష నం బు లి వి సు రు ల కున్ సి రి లే ని య, సారీ ఇక్కడ పూ ఉంది కదా. సో దీనికి ముందున్న అక్షరం గురువు అయింది, ఇది లఘువు అయింది, ఇది గురువు అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని 3 డివైడ్ చేసుకున్నాం. ఓకే డన్. 3 ఎప్పుడు చూడండి, నగనం, మధ్య గురువు జగనం, ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం. సో మధ్య గురువు జగనం, ఇక్కడ కూడా మధ్య గురువు జగనం. మధ్య లఘువు రగనం, నజ భజ జజర. సో చూసారు కదా, ఇవి మనం దీనికి సంబంధించి ఛందస్సుకు సంబంధించి మన టెక్స్ట్ బుక్ లో ఉన్న వరకు ఎక్కడ మిస్ చేసుకోకుండా మొత్తం చూసాం. ఇక్కడ 4 రకాలను ఇచ్చేసాడు, 4 అక్షర గణాల గురించి ఇవ్వలేదు. సో దాని గురించి కూడా మనం కొంచెం అయితే చెప్పేసుకున్నాం. ఓకే, ఇది ఛందస్సుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అండి, మన టెక్స్ట్ బుక్ లో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినంత వరకు. ఈ ఎగ్జాంపుల్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మిస్ చేసుకోకుండా చూడండి. పాఠ్యాంత పద్యం ఒకటి ఇచ్చారు చూడండి. కారణము లేని కలహంబు గరుణలేమి పరవధూ పరదన వాంఛ బంధు సాధు జనములన్ దసహిష్ణుత్వ మనగ జగతి ప్రకృతి సిద్ధంబులివి దుష్ట నికరమునకు. దీని అర్థం ఏంటంటే, కారణం లేకుండా తగులు పెట్టుకోవడం, అసలు పక్కన వాళ్ళ మీద దయ లేకుండా ఉండడం, పరవధూ పరధన వాంఛ అంటే పర స్త్రీల యందు, అలాగే పరధనం యందు కోరికను, అలాగే బంధువుల యందు సజ్జనుల యందు ఓర్చుకోలేకపోవడం, ఈర్ష్య అనేది, అలాంటివన్నీ దుష్టులకుండే సహజ గుణాలు ఇవి అని చెప్తున్నాడు. ఇది చెప్పింది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. ఓకే, ఇక్కడ చూస్తే అపజయాలు వాస్తవాలను వెల్లడి చేస్తాయి, విజయాలు వాటిని దాచి ఉంచుతాయి. ఇది చెప్పింది ఎవరంటే హ్యూరెన్. అపజయాలు ఏం చేస్తాయి? వాస్తవాలు వెల్లడి చేస్తాయి. మనం ఏదైనా ఒక విషయంలో ఫెయిల్ అయ్యాం అనుకోండి, అప్పుడు వస్తాయి అవతల మనసులో ఉన్న మాటలన్నీ. అదే మనకి విజయం వచ్చిందనుకో, అవి వాటన్నిటిని అణిచిపెడతాయి, దాచేస్తాయి. అది అలా చెప్పింది. ఇది చూసుకుంటే October 22 ప్రపంచ విలువల దినోత్సవం. ఎప్పుడు? October 22 విలువల దినోత్సవం. ఇంకా మేటి పద్యాలు చూసుకుంటే చూడండి. జిలిబిలి పలుకులు బలు ముద్దులు గుళికెడు తెలుగు భాషతో సరియగునే తెలిసియూ తెలియక వీణుల నలయించెడు వెర్రి మొర్రి ఎర్రమెరు బాసల్. ఇది చెప్పింది ఎవరంటే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. దేని గురించి? ఇది తెలుగు భాషకు సంబంధించి పద్యం ఇది. ఓకే, తర్వాత చూడండి.
కవుల కంటే తుహిన కర్పూర నభకీర్తి తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి, సాహితీ తరంగ సంగీత రసదుని దేశ భాషలందు తెలుగు లెస్స. నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, శ్రీనాథుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాను. జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తాడు. సో దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఇద్దరు ఇప్పటి వరకు, శ్రీనాథుడు అలాగే శ్రీకృష్ణదేవరాయలు అనేసి. ఇంకొక అతను కూడా చెప్పున్నాడు, తర్వాత క్లాసెస్లో వస్తుంది అని చెప్పాను. అది ఎక్కడ చూడండి, నండూరి రామకృష్ణమాచార్యులు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తారు. ఈయన కూడా ఏమని, కవుల కంటే తుహిన కర్పూర నభకీర్తి తెచ్చిరెవరు నీకు తెలుగు తల్లి, సాహితీ తరంగ సంగీత రసదుని దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తాడు ఆయన. ఓకే, ఇక్కడ చూస్తే చిలకమర్తి చెప్పిన ఇంకొక పద్యం ఉంది. జలసేవన గలగల లవ్వలముల పెళ్ళ పెళ్ళ భోక్త, బలబల లెబల వసిపట బెలబెల లందెల జలజల లేకీభవించే జనము భుజింపన్. ఇది చెప్పింది ఎవరు అంటే చిలకమర్తి. ఇక్కడ పాఠాంత అంశం ఉంది చూడండి, పేరడీకి సంబంధించి. ఇక్కడ చూడండి, ప్యారడీ అని పాఠాంత అంశం ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ పద్యం ఇచ్చారు. ఆ పద్యం గురించి చూసుకుంటే చూడండి, అరయున్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపై నంద వ్రజసేనిపై పరగన్ కల్గు భవతన్ కృపారసమున్ నాపై కొంత రాణిము నీ చరణాబ్జంబులు నమ్మినాను జగదీశ కృష్ణ భక్తప్రియ. ఏంటంటే కృష్ణుడి గురించి చెప్తున్నాడు. కృష్ణ భక్తప్రియ, ఓ జగదీశ. ఇప్పుడు వాళ్ళందరి మీద కురిపించిన ప్రేమ అంటే శాంత పుత్రునిపై విదురుని పైన అక్రూరుని పైన అలాగే ద్రౌపది మీద కుచేలుడి మీద నంద శ్రేణి మీద వీళ్ళందరి మీద ఆ పరగణాల మీద వీళ్ళందరి మీద చూపించిన ప్రేమ, ఆ కృప అనేది నా మీద కూడా కొంత చూపించు, నీ చరణాలే నమ్మాను, నీ పాదాలే నమ్మాను, ఓ జగదీశ కృష్ణ భక్తప్రియ అనేది పద్యం. ఇప్పుడు దీనికి ప్యారడీ చేశారు వీళ్ళు. ప్యారడీ సాంగ్స్ అని మనం వింటా ఉంటాం. సో ఆ ప్యారడీకి సంబంధించి దీన్ని ప్యారడీగా చెప్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పారు చూడండి. వడపై ఆ వడపై పకోడిపై హల్వా కోవపై కారపున్ పొడిపై చట్నీలపై రవ్విడ్డిలిపై బోండాపై జాంగిరి సుడిపై పారు భవత్కృపాసారము ఇచ్చో కొంత రాణిమ్ము నేనుడుకున్ కాఫీని ఒక్క గుక్క కొనవే ఓ కుంభలంబోదరా. ఈడేమో వీళ్ళందరి మీద చూపించిన ప్రేమ గురించి ఆ కృప గురించి చెప్తుంటే ఆ వడ మీద పకోడీ మీద హల్వా మీద కోవా మీద అలాగే ఆ కారపొడి చట్నీల మీద రవ్విడ్లీ బోండాల మీద ఇలా వీటన్నిటికీ సంబంధించి దీన్ని ప్యారడీ చేశారనమాట. ఓకేనా, సో దీనికి అనుసరించి చేసిన ప్యారడీ ఇది. అసలు ప్యారడీ అంటే ఏందో ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకు అదంతా అనవసరం, మనకు కావాల్సింది ఇక్కడ ఇది. ప్యారడీ అనగా అనుకరణ, అంటే ఒక పద్యాన్ని గాని పాటని గాని వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసిన రచనే ప్యారడీ. ఇప్పుడు ఈ పద్యాన్ని సృజనాత్మకత ఉపయోగించి వ్యంగ్యంగా చేసిన రచనే ఈ ప్యారడీ అన్నమాట. సో తెలుగు పద్యాలకు ప్యారడీ రచనలు కోకొల్లలు అంటే చాలా ఉన్నాయి. అలాగే ప్రసిద్ధమైన కవితకు అదే రూపముతో చమత్కారజనకంగా చెప్పే మరొక కవితే ప్యారడీ. ఇలాంటి పద్యానికి అదే రూపంగా వ్యంగ్యంగా సృజనాత్మకంగా చేసే రచనే ప్యారడీ. ఓకేనా, ఇంతటితో మనకి థర్డ్ లెసన్ కూడా అయిపోయిందండి. ఎయిత్ క్లాస్ లో సంబంధించి థర్డ్ లెసన్ శతక సౌరభం లెసన్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి తెచ్చుకున్నాం. చూసారు కదా, ఎయిత్ క్లాస్ లో థర్డ్ లెసన్ శతక సౌరభం లెసన్ ని కూడా మనం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. చూసారా, లెసన్ కి టఫ్ లెవెల్ ఎలా పెరుగుతుందో. ఫస్ట్ సందులు, తర్వాత సందులు సమాసాలు అయిపోయిన తర్వాత అలంకారాలు వచ్చినాయి. ఇప్పుడు ఛందస్సు, ఈ లెసన్ లో ఛందస్సు కూడా వచ్చింది. చూసారు కదా, సో దీన్ని మీరు ఎక్కడ మిస్ చేసుకోకుండా, మనం బిట్ మిస్ చేసుకోవద్దు అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు మొత్తం చూడాలి. ఒకవేళ ఎక్కడైనా స్కిప్ చేస్తున్నా మళ్ళీ వెళ్ళి మొత్తం చూసేయండి. ఎందుకంటే ఎక్కడ బిట్ వచ్చిద్దో మనకి తెలీదు. సో మీరు స్కిప్ చేసిన దగ్గరే బిట్ వస్తే అప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్ గా వీడియో మొత్తం చూడండి. ఓకేనా, ఇవి గ్రామర్ పార్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మిస్ చేసుకోకూడదు అనుకుంటే మనమైతే ఎక్కడ వదిలిపెట్టకుండా మొత్తం చూడాలి, మొత్తం నేర్చుకోవాలి. నేను కూడా ఎక్కడ వదిలిపెట్టుకోకుండా మొత్తం అయితే చెప్పేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నేను పెట్టే ప్రతి వీడియోని ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మీకు యూస్ఫుల్గా ఉండాలని, ఎక్కడ ఇంత కూడా వేస్ట్ మాట చెప్పకుండా, వేస్ట్గా చేయకుండా మీకు ఓన్లీ కంటెంట్ని మాత్రమే అందిస్తున్నాను. సో అది మీరు అబ్జర్వ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా, సో మీరు చేయాల్సిన, నేను మీకోసం చేసిన దానికి మీరు నా కోసం చేసేది ఏమైనా ఉంది అంటే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే ఎలా అనిపించింది అనేది మీ ఫీలింగ్ని కామెంట్ చేయడం, అంతే. సో మీరు నా కోసం ఆ చిన్న పని చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా మనం ఇలాగే కంటిన్యూ చేసుకోవాలంటే సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం. టాటా.